హాయ్ అండి. ఇవాల్టి మన వీడియోలో నేను కాకరకాయలతో కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం కాకరకాయలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలను కూడా తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయి, కరివేపాకును కూడా తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక మూకుడు తీసుకొని ఈ పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక మళ్ళీ మూకుట్లో కరివేపాకును కూడా వేయించేసుకోవాలి. ఈ కాకరకాయ కారం నేను ఆల్రెడీ చేశానండి. చాలా బాగుంది. అందుకే మీకు చెప్తున్నాను. కాకరకాయలు తినని వాళ్ళకి కాకరకాయ కారం వేసి పెట్టండి. శుభ్రంగా వాళ్ళకి పోషక విలువలన్నీ అందుతాయి. దానిలో ఉన్న పోషక విలువలన్నీ కూడా వాళ్ళకి అందుతాయి. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో ఈ కాకరకాయలను కూడా వేయించేసుకోవాలండి. బాగా వేగినాక ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా వేగే వరకు వాటిని కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ మిక్సీ తీసుకొని మిక్సీలో మనం ఏవైతే ముందు వేయించుకొని పెట్టుకున్నామో అవన్నీ వెల్లుల్లిపాయలు అండ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకున్నాక మనం వేయించుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులో యాడ్ చేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. చూడండి. ఈ కాకరకాయ కారాన్ని మనం ఇడ్లీలో నంచుకొని తినొచ్చు, దోసల్లోనూ, అలాగే రైస్‌లో నెయ్యేసుకొని తింటే వేడి వేడి రైస్‌లో చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేసి, టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాల్ని తెలియచేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.